అందరూ ఆయన మాట్లాడియండి, మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. గట్టిగా ఆడిస్తే ఎవరు భయపడిపోరు ఇక్కడ, ఎవరు భయపడలేదు. మీరు మాట్లాడండి. సంస్కారం చూస్తా ఉంటారు ప్రజలు. కొంచెం ముగ్గురు మాట్లాడారు కాంగా విన్నాక వినే ఓపిక లేకపోతేట సార్. నిన్న మహానాడు మొత్తం మీద సార్, అది మహానాడు కాదు సార్, తగానాడు, మోసాల నాడు, అబద్ధాల నాడు సార్. ఎందుకన్నా అంటే నిన్న కూడా సార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినా సరే నిన్న కూడా మాట్లాడిన పచ్చి అబద్ధం సార్. ఏం మాట్లాడారంటే 10 లక్షల కోట్ల వారసత్వ అప్పు, దానికి తోడుగా 1,20,000 కోట్ల ఏదైతే బిల్లులు బకాయిలు ఉన్నాయంట సార్. ఇంత పచ్చి అబద్ధం మీ సభల్లో ప్రజలు పబ్లిక్ కి మీరు చూపించేటప్పుడు మాత్రం ఏమని మాట్లాడతారు? 10 లక్షలు 14 లక్షల కోట్లు మాట్లాడతారు. మరి మీరు పెట్టిన బడ్జెట్ సార్ చూడండి సార్, బడ్జెట్ ఏం పెట్టారు? బడ్జెట్ లో ఏదైతే పబ్లిక్ డెట్ 4,21,201 కోట్లని మీ బడ్జెట్ లో పెట్టారు. అదేవిధంగా సార్ ఏదైతే గ్యారంటీడు, నాన్ గ్యారంటీడు, అదే విధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని అప్పులు కలిపి కూడా 7,18,663 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాను. ఇది మీ బడ్జెట్ లో మీరిచ్చింది, క్వశ్చన్ అవర్ లో మీరిచ్చింది, అసెంబ్లీ సాక్షిగా ఇది ఇస్తారు. మహానాడు సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇది మహానాడా అబద్ధాల నాడా? దానికి సమాధానం చెప్పానంటే ఎవరినైనా 10 లక్షల కోట్ల అప్పు కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 7 లక్షల, ఏదైతే మేము చూపించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 7,18,000 కోట్ల రూపాయల అప్పు. ఇది కాగ్ రిపోర్ట్స్, మీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రిపోర్ట్స్ ప్రకారం అని చెప్పి నేను చూపిస్తున్నా. మరి ఇది కాదు 10 లక్షల కోట్ల అప్పు నిరూపించమనండి. 10 లక్షల కోట్ల అప్పు నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాజీనామా చేస్తారా? ఎస్. ఇంకో విషయం సార్, చాలా ఉన్నాయి సార్ మాట్లాడు, దయచేసి ఒక్క నిమిషం సార్. ఇది అజెండాలు అంట సార్, అవి అజెండాలు కాదు సార్, నయవంచన సార్. అజెండాల్లో తెలుగుదేశం పార్టీ మౌలిక సూత్రాలు, సిద్ధాంతాలు 6 సూత్రాల ఆవిష్కరణ సార్. మరి సూపర్ 6 ఏమైంది సార్? సూపర్ 7 ఏమైంది సార్? 143 హామీలు ఏమయ్యాయి సార్? ఏడాది దాటిపోయింది కదా, ఏమయ్యాయి? వాటికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకాన్ని కొనసాగిస్తామన్నారు కదా సార్. ఎన్ని కొనసాగిస్తున్నారు? సమాధానం చెప్పాలి కదా. సూపర్ 6 ఎగ్గొట్టి ఇప్పుడు మళ్ళీ ఏదైతే 6 సూత్రాలు అంట సార్. ఇంకా తెలంగాణ అండమాన్లలో కూడా పార్టీ ఆవిష్కరణ. నవ్వొచ్చింది సార్ నాకు నిజంగా. అంతరిక్షంలో కూడా ఉంటదేమో సార్ వాళ్ళ పార్టీ. ఇంకోటి సార్, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అంట సార్. సార్ ఎక్కడిచ్చారు ఉపాధి అవకాశాలు? దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు పీకేసారు ఉన్నాయి. మరి ఎక్కడున్నాయి ఉపాధి అవకాశాలు? ఇంకా యువత సంక్షేమం అంట సార్. ఇది నవ్వొచ్చింది సార్. యువత సంక్షేమం, మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా యువగలం సందర్భంగా చెప్పింది. మరి సంవత్సరం అయింది కదా, ఎంతమంది యువతకు సంక్షేమం ఇచ్చారు సార్? ఎవ్వరికి ఇవ్వాల. ఒక్క యువతకుడికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపని పోలా. మరి దగానాడు కదా, మోసాల నాడు కదా. ఇంకోటి మహిళా శిశు, ఇది బాగుంటుంది సార్, బాగుంటుంది. మహిళా శిశు సంక్షేమం సాధికారికత సార్ ఇంకొక ఎజెండాగా పెట్టారు సార్. దాంట్లో నేను అడుగుతున్నాను సార్, ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది ఆడబిడ్డలున్నా నెలకు 1,500 లెక్కలు మేము ఇస్తాం అని చెప్పిన హామీ ఏమైంది? ఫ్రీ బస్ ఏమైంది ఆడపిల్లలకి? 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఏమైంది? ఎందుకు వచ్చింది సార్? ఏమైనా సంక్షేమం చేశారా? ఇంకా అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చేయూత ఏమైంది? ఆసరా ఏమైంది? తోడు ఏమైంది? ఇవన్నీ గాలికి వదిలేశారు. మళ్ళీ మహిళా సంక్షేమం అని. సరే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను అడిగి ఉర్సా దగ్గరికి రండి సార్. సార్ అది కూడా చెప్తాను సార్. సార్ అన్నదాతకు అండగా అండి సార్, ఇంకొక ఎజెండా పెట్టారు సార్. ఏంటి సార్ అన్నదాతకు అండగా? వాళ్ళు కడపలో పెట్టారు కదా సార్. కడప సాక్షిగా అన్నదాత ఎంత లాస్ అయ్యాడో నేను మాట చెప్తాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా సార్ దయచేసి గమనించాలి, మీరు లెక్కలు కూడా తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన ఏడాదిలో రైతులు సార్ 50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రూపాయలు నష్టపోయారు సార్. ఎలా నష్టపోయారంట సార్? ఎలా నష్టపోయారు కూడా చెప్తారు. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు సార్. చీనీ తోటలే తీసుకోండి సార్. కడప, అనంతపురం జిల్లాలో చీనీ తోటలు తీసుకోండి సార్. చీనీ తోటల్లోనే సమ్మర్ లో ఏప్రిల్ మే జూన్ లో వచ్చే క్రాప్ కి ప్రతి ఏడాది కూడా 50,000, 70,000, పోయిన ఏడాది అయితే 1,00,000 రూపాయలు కూడా తగిలింది సార్. కానీ ఈ ఏడాది ఎంతో తెలుసా సార్? 12,000 రూపాయలు సార్. ఒక్క పంటకి మద్దతు ధర లేదు సార్. ధాన్యంకి లేదు. అదేవిధంగా మాట్లాడతారు, ఇవాళ రేపు మహానాడు ఉంది కదా, మాట్లాడతారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఉర్సా భూములకు